యాత్రికుని ప్రయాణము. జాన్ బెన్యన్. పరిచయము. అటులా నిజము బయలువెడలినట్లు దాని కాంతి రేఖలు అంతటా ప్రకాశించునట్లు చేసెదను. కాని వారు దృఢత్వమును కోరుకొనుచున్నారు. ఓ మానవుడా, నీవు నీ మనస్సుతో మాట్లాడుకొనుము. వారు బలహీనులను ముంచివేయుదురు. రూపకాలంకారములు మమ్ములను గ్రుడ్డివారినిగా చేయును. నిజమే, మానవుల నిమిత్తము దైవికములగు విషయములు లిఖించు వ్యక్తి విషయమై దృఢత్వమే కలముగా మారును. నేను రూపకాలంకారములతో మాట్లాడుదును. అందువలన నేను దృఢత్వమును ఆశించవలెనా? దేవుని శాసనములు, సువార్త చట్టములు పూర్వకాలమున సాదృశ్యములుగా, ఛాయాచిత్రములుగా, రూపకాలంకారములుగా బయలువెడలలేదా? అయినను మనసున ఇష్టములేని నిదానవంతుడైన వాడెవడైనను తాను అత్యున్నత జ్ఞానముపై దాడి చేయుచున్నట్టు కనిపించకుండా వారి తప్పును ఎత్తిచూపునా? అట్లు కాదు. అతడు వంగి నమస్కరించును. అదియునుగాక, గుండుసూదులు, ఉచ్చుత్రాడులు, కోడెలు, గొర్రెలు, ఆవు పెయ్యలు, పొట్టేళ్ళు, పక్షులు, ఔషధ మొక్కలు మరియు గొర్రెపిల్లల రక్తము ద్వారా దేవుడు ఏమి మాటలాడనై-యున్నాడో తెలుసుకొనుటకు అన్వేషించును. అతనితో దేవుడు మాటలాడుచున్నాడు. వాటిలోని వెలుగును, కృపను కనుగొనిన మనుష్యుడు సంతోషానుభవముగలవాడు. కాబట్టి నేను దృఢత్వమును కోరుకొనుచుంటిననియూ క్రూరముగా ప్రవర్తించుచుంటిననియూ మీరు ముగింపు తీర్మానము ముందుగానే చేయకుడి. ప్రదర్శనలో దృఢ విషయములన్నీయు దృఢముగా ఉన్నట్టు కనిపించవు.